ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం పెద్ద దస్తగిరి మర్డర్ గురించి నాకు కండిషన్ బెయిల్లో రావడం జరిగింది. నా యొక్క వాదనను ప్రజాస్వామ్యబద్ధంగా వినిపించుకోవడంలో నా హక్కును మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ఉన్నా. నాకు పెద్ద దస్తగిరి మర్డర్కు ఎటువంటి సంబంధం లేదు. ఈ కేసు ఒక అక్రమ కేసు మాత్రమే. ఎందుకంటే పెద్ద దస్తగిరి అనే అతను మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన కూడా నాకు మంచి స్నేహితుడు. ఆయన కూడా ఎప్పుడు ఒక సోదరుడు లాగా ఎక్కడ కనిపించినా అతను నన్ను పలకరించేవాడు. నేను కూడా అదే గౌరవంతో అతన్ని పలకరించేవాడిని. నాకు అతనికి ఎటువంటి మనస్పర్ధలు కానీ ఎటువంటి లావాదేవీలు కానీ ఎప్పుడు కూడా లేవు. ఎప్పుడు కూడా మేమంతా కూడా పార్టీ ఆఫీస్లో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఇది ఒక అనుకోకుండా జరిగినటువంటి ఒక దుర్ఘటన. ఎందుకంటే ఒక మంచి మిత్రుడిని మేము కూడా కోల్పోయినాం. ఆ బాధ నాకుతో పాటు మా పార్టీ వాళ్ళందరికీ కూడా ఉంది. ఇకపోతే నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్ నాయకునిగా ఉండేవాడిని. ఎప్పుడు కూడా ఏ ధర్నా అన్నా కూడా పార్టీ ఏ పిలిపించినా కూడా నేను ముందుండి నడిపించేవాడిని. ఆ సందర్భాల్లో సమైక్యాంధ్ర ఉద్యమంలో కావచ్చు, విద్యుత్ ధర్నాలో కావచ్చు, మరి పార్టీ పిలిపించినటువంటి అన్ని నిరసన కార్యక్రమాల్లో కూడా నేను చురుగ్గా పాల్గొన్నప్పుడు పోలీసులు పెట్టినటువంటి కేసులు తప్ప నాపై నాకు వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పర్సనల్ కేసులు లేవు. నాకు ఎప్పుడు కూడా ఏ క్రిమినల్స్తో కానీ ఎవరితో కానీ ఎప్పుడు కూడా నాకు సంబంధాలు లేవు. అంతేకాకుండా నేను ఉన్నటువంటి 22 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరితో కూడా పెద్దల పట్ల నేను గౌరవంగా ఉండేవాడిని. పార్టీలకు అతీతంగా ఎవరు కనపచ్చినా కూడా నమస్కారం పెట్టే వ్యక్తిని. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరు కనపచ్చినా కూడా అదే గౌరవం ఇచ్చేవాడిని తప్ప నేను ఎప్పుడు కూడా ఎవరితో గొడవలు పడ్డం కానీ, మనస్పర్ధలు కానీ, ఎక్కడెక్కడైనా వాగ్వివాదాలు కానీ, ఎవరినైనా నేను చేయి చేసుకోవడం కానీ ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రెస్ వాళ్ళందరూ కూడా దాదాపు 22 సంవత్సరాలుగా మీరు మేము కలిసి ప్రజా జీవితంలో ఉంటాం. ఎందుకంటే నా ప్రవర్తన మీ అందరికీ కూడా తెలుసు. నేను ఎప్పుడు కూడా అటువంటి క్యారెక్టర్ నాది కాదని మరి కూడా కుండలు బద్దలు కొట్టి చెప్తా ఉన్నా. ఎందుకంటే సంబంధం లేకుండా ఒక మనిషి పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఎంత బాధపడతారనేది సగటు మనిషిగా మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆ బాధ, ఆవేదన ఈరోజు మీ ద్వారా సమాజానికి నేను చెప్పుకోవాలి కాబట్టి తిరిగి నేను చెప్పుకుంటా ఉంటా. ఎందుకంటే చెప్పుకోవాల్సినటువంటి అవసరం, సందర్భం నాకు ఎప్పుడు రాలేదు. ఈరోజు నా పైన ఒక అక్రమమైనటువంటి కేసు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పుకోవాల్సినటువంటి అవసరం, సందర్భం వచ్చింది కాబట్టి మీతో పాల్పంచుకుంటూ ఉన్నా. అంతేకాకుండా ఏ స్టేషన్లో కానీ పోలీస్ అధికారులతో నాకు సత్సంబంధాలు ఉండేది. నేను ఎప్పుడు కూడా ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించేవాడిని కాదు. ఒక పోలీసులే కాదు, ఏ అధికారులతో కూడా ఒక మంచి కింద స్థాయి కానీ పై స్థాయి అధికారులతో ఒక రాష్ట్ర స్థాయిలో ఒక మంచి సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తిని నేను. అంతేకాకుండా ఇంత పెద్ద కష్టకాలం, ఎందుకంటే నా జీవితంలో దాదాపు నాకు 47 సంవత్సరాలు. ఒకటి, మా అన్న చనిపోయినప్పుడు మా కుటుంబం కుంగిపోవడం జరిగింది. ఆ ఒక్క సందర్భంలో దాదాపు కష్టపడి మళ్ళా మా కుటుంబ సభ్యులంతా కూడా నా వివాహం అయిన తర్వాత మళ్ళీ కూడా మేము అభివృద్ధి కావడం జరిగింది. మళ్ళీ ఈ 47 సంవత్సరాలు అంటే దాదాపు 24-23 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఈ జీవితంలో కష్టకాలం వచ్చింది. ఎందుకంటే సంబంధం ఉంటే సంబంధం చేసి ఉండొచ్చు. ఆవేశంలో తాగి కొంతమంది చేస్తారు, కక్ష కొద్దీ కొంతమంది చేస్తారు, ఆవేశంలో కొంతమంది చేస్తారు. కానీ నాకు ఎటువంటి నాకు ఆవేశము లేదు, కక్ష లేదు, కోపము లేదు. అటువంటి సందర్భంలో ఇది కేవలం ఒక అక్రమమైన కేసు. అనేక ఆరోపణలు రావడం జరిగింది, అనేక బాధ పెట్టడం జరిగింది. ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత నేను ఎక్కడ కూడా నా వాయిస్ వినిపించుకునే దానికి లేదు.
కాబట్టి దాన్ని 34 రోజులుగా నేను నా యొక్క ఆవేశాన్ని, నా యొక్క బాధని తొక్కిపట్టుకొని ఈరోజు మీతో పాల్పంచుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంత పెద్ద కష్టకాలంలో నా కుటుంబానికి అండగా ఉన్నటువంటి మా పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ అవినాష్ రెడ్డి గారికి, పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి, మాజీ మేయర్ సురేష్ బాబు గారికి, మాసిమ బాబు గారికి, సతీష్ రెడ్డి గారికి, ఇంకా పార్టీలో అనేక మంది ఇబ్బందులు పోలీసులు పెడతారని భయం ఉన్నా కూడా భయపడకుండా, నేను లేకున్నా కూడా నా కుటుంబానికి అండగా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అందరికీ, అంతేకాకుండా పార్టీలకు అతీతంగా చాలా మంది, ఎందుకంటే ఒక మంచి వ్యక్తి ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా కూడా నాకు మద్దతు ఇచ్చినటువంటి చాలా మంది, అనేక మంది మా కుటుంబానికి ఫోన్ చేసి నిత్య అటువంటి వాడు కాదు, మీరు భయపడద్దమ్మా అని చెప్పిన వాళ్ళందరికీ, నా సహాయం చేసిన నా మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వారందరికీ చేతులు జోడించి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. నాకు దేవుని పైన నమ్మకం ఉంది, విపరీతమైనటువంటి దైవభక్తి నాకు ఉంది. అది అందరికీ, మీ అందరికీ కూడా తెలుసు. దైవభక్తి ఉన్నవాడు సమాజంలో ఎప్పుడు కూడా తప్పు చేసేదానికి వెనకడుగులోనే ఉంటాడు. కాబట్టి ఈ అటువంటి పరిస్థితిలో నాపై వచ్చినటువంటి అక్రమ కేసును నేను న్యాయస్థానంలో పోరాటం చేస్తా. నా నిర్దోషిత్వాన్ని ఖచ్చితంగా దేవుని యొక్క సహాయంతో నేను నిరూపించుకుంటా. అంతేకాకుండా నా పైన ఎవరు అక్రమ కేసు పెట్టారో, మరి ఎవరికి అవసరం వచ్చిందో నాకైతే తెలియదు. వారిని కూడా దేవుడే శిక్షిస్తాడు తప్ప నేను వారిని ఒక్క మాట కూడా ఈ సందర్భంలో నేను కామెంట్ చేయడం లేదు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా దేవుడు ఖచ్చితంగా మరి ఆయనే చూసుకుంటాడు. వారికి ఎందుకు అంత దుర్బుద్ధి పుట్టించాడో మరి ఆయనే ఆ దేవుడే చూసుకుంటాడు. అలాగే కడప ప్రజలు ఎప్పుడు కూడా అనేక మంది ప్రెస్ వాళ్ళు, నాకన్నా పెద్దవాళ్ళు, ఒక తమ్ముడులాగా సమాజంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒక తమ్ముడులాగా, ఒక బిడ్డలాగా నన్ను ఎప్పుడు కూడా ప్రేమిస్తూ వచ్చారు. అదే ప్రేమతో నన్ను ఎల్లవేళ్ళ మీరు ఆదరిస్తారని, అభిమానిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. అంతేకాకుండా ఈ అక్రమ కేసులు నన్నేం భయపెట్టలేవు. అలాగే జగన్మోహన్ రెడ్డితో నా ప్రయాణం ఇప్పటికీ ఆగదు. ఎందుకంటే రాజకీయాలు ఏం శాశ్వతం కాదు. మాకన్నా ముందు శివానంద రెడ్డి సార్ ఉన్నాడు, ఆయన తర్వాత అహ్మదుల్లా ఉన్నాడు, ఖలీల్ బాషా ఉన్నాడు. ఎంతో మంది రాజకీయాల్లో వస్తారు పోతారు. రాజకీయాలు ఏం శాశ్వతం కాదు, రాజకీయాలు అవసరం కూడా లేదు. కేవలం నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమతోనే నేను ఈ రాజకీయాల్లో ఆయనతో కొనసాగుతా కూడా తప్ప ఈ కేసులు పెట్టేంత మాత్రాన్ని నేనేదో భయపడి ఇంకోటి అవుతానంటే అది వారికే నేను వదిలేస్తా ఉంటాను.